హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో కోట్ మోడల్ లాంగ్ ఫ్రాక్ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేస్తారో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో యాక్చువల్గా ఏంటంటే రెగ్యులర్గా వీడియోస్ పెడదామనే ట్రై చేస్తున్నాను, బట్ వ్యూస్ ఎక్కువ రాకపోవడం వల్ల నాకు ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు అనమాట టైలరింగ్ వీడియోస్ షేర్ చేయడానికి. అందుకనే చాలా లేట్గా షేర్ చేస్తున్నాను ఏ వీడియో షేర్ చేసినా. సో చాలా డిస్టెన్స్ వచ్చేస్తుంది వీడియోకి. ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకుంటే నేను రెగ్యులర్గా కంటిన్యూస్గా టైలరింగ్ వీడియోస్ అనేది షేర్ చేశాను, బట్ వ్యూస్ అనేవి నా సబ్స్క్రైబర్స్కి కంటే ఆల్మోస్ట్ చాలా తక్కువ వ్యూస్ ఉన్నాయి. సో అందుకని నాకు కూడా ఇంట్రెస్ట్ లేక మ్యాక్సిమం టైలరింగ్ వీడియోస్ అనేది షేర్ చేయట్లేదు. సో ఇంకా కొన్ని వీడియోస్ మీకు షేర్ చేయాలనే ఇంటెన్షన్తో షూట్ చేసి అప్పుడప్పుడు ఇట్లా షేర్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా ఫైనల్గా డ్రెస్ విషయానికి వచ్చేద్దాము. ఇది వచ్చేసి కోట్ మోడల్ లాంగ్ ఫ్రాక్. అండ్ ఇప్పుడు నేను ఫోల్డింగ్ వేశాను కదా, అది లోపల వేసుకునే ఫ్యాబ్రిక్ అనమాట. అది వచ్చేసి రా సిల్క్. సో ఈ రా సిల్క్ ఫ్యాబ్రిక్ 4 మీటర్స్ తీసుకోవాలి. అండ్ దీనిపైన వేసే వేస్ట్ కోట్ కూడా 4 మీటర్స్ తీసుకోవాలి. వేస్ట్ కోట్కి మనం లైనింగ్ వేయనవసరం లేదు. ఈ రా సిల్క్ ఫ్యాబ్రిక్కి మాత్రం క్రేప్ లైనింగ్ని నేను యూజ్ చేశాను. క్రేప్ లైనింగ్ కూడా 4 మీటర్స్ క్రేప్ లైనింగ్ అనేది సరిపోతుంది. ఓకేనా? సో చూస్తున్నారు కదా ఫోల్డింగ్స్ ఎలా వేశాను అనేది. మనం తీసుకుంటే ఈ 4 మీటర్స్ ఫ్యాబ్రిక్ని ఫస్ట్ సమోసా ఫోల్డింగ్ అనేది వేసి ఫ్లోర్ మీద నీట్గా సెట్ చేసుకోవాలి. సో ఇక్కడే అనమాట మనము మార్కింగ్ చేసి కటింగ్ ఇక్కడ చేస్తాం కదా. సో చాలామందికి ఏంటంటే ఈ అంబ్రిల్లా కటింగ్ చేసినప్పుడు కొంచెం అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట కింద. సో అలా రాకుండా ఉండాలి అని అంటే మనం ఫోల్డింగ్ వేసేటప్పుడే చూసుకొని క్లాత్ అనేది ఫోల్డింగ్ అవుతుందా లోపల లేదా అనేది 1-2 సార్లు చెక్ చేసుకొని ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. ఓకేనా? సో కమెంట్స్లో కూడా అడుగుతున్నారు, కింద మేము ఎంత మంచిగా కట్ చేసినా అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయి ఎందుకు అని చెప్పేసి. మనం ఫోల్డింగ్ వేసే దాంట్లోనే ఉంటుందన్నమాట. సో మనం మంచిగా ఫ్యాబ్రిక్ని లేట్ అయినా పర్వాలేదు, ఒక 20 మినిట్స్ లేట్ అయినా పర్వాలేదు, ఫోల్డింగ్ వేసేటప్పుడు ఈక్వల్గా వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను నా వేస్ట్ని మెజర్ చేసి చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వడానికి. జస్ట్ నేను శాంపిల్గా నా వేస్ట్ని మెజర్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ 32 ఉందనుకోండి, 32ని డివైడెడ్ బై 4 చేయండి. ఓకేనా? డివైడెడ్ బై 4 చేస్తే ఎంత వస్తుందంటే 8 ఇంచెస్ వస్తుంది. అలానే మీ వేస్ట్ని కూడా మెజర్ చేసుకొని దానిని డివైడెడ్ బై 4 చేయండి. ఒక నెంబరింగ్ వస్తుంది కదా, ఆ నెంబరింగ్ని పైన కార్నర్ పాయింట్ దగ్గర నేను అడ్డంగా చాక్ పీస్తో గీత గీసాను కదా, అక్కడ మార్క్ చేసుకోవాలి. సో ఆ మార్కింగ్ పాయింట్ నుంచి ఇప్పుడు ఫ్రాక్ లెంత్ అనేది మార్క్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఫ్రాక్ లెంత్ వచ్చేసి 42 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. బాడీ పార్ట్ కాకుండా ఇది జస్ట్ కింద బాటమ్ పార్ట్ మాత్రమే మనం మార్క్ చేసుకోవాలి. 42 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి టేప్ని నేను ఫస్ట్ కార్నర్ పాయింట్ దగ్గర పెట్టాను. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మళ్ళీ కార్నర్ పాయింట్ దగ్గర నుంచి 42 ఇంచెస్ దగ్గరికి మెజర్ చేస్తే ఇప్పుడు మనకి టేప్ అనేది లెంత్ పెరిగింది కాబట్టి మార్కింగ్ కూడా పెరుగుతుందన్నమాట. ఒక 8 ఇంచెస్ పెరుగుతుంది. ఇందాక 42 అనుకున్నాం కదా, ఒక 8 ఇంచెస్ పెరిగితే 50 వస్తుంది. ఆ 50 అనేది మనం ఆ సర్కిల్ షేప్ మొత్తం డ్రా చేసుకోవాలి. సో లాస్ట్ టైం కూడా ఇట్లనే ఒక వీడియో అనేది షేర్ చేసినప్పుడు కమెంట్స్లో అడిగారు, టేప్ని కార్నర్ పాయింట్ దగ్గర పెట్టి ఎందుకని మార్క్ చేస్తున్నారు, నార్మల్గా మనం అడ్డంగా గీత గీసాం కదా, అక్కడి నుంచే మార్క్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి. సో అలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు, బట్ టేప్ అనేది కార్నర్ పాయింట్ దగ్గర పెట్టి మార్కింగ్ చేస్తే మనకి సర్కిల్ మొత్తం ఈక్వల్గా వస్తుంది. సో అప్ అండ్ డౌన్స్ లేకుండా కూడా ఇదొక ట్రిక్ అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ కటింగ్ చేసేసుకుంటున్నాను నేను ఇక్కడ. పైన మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం మార్కింగ్ చేసిన గీత కంటే ఒక 1.5 ఇంచ్ పైకి కట్ చేసుకున్నాము. అండ్ కింద వచ్చేసి సేమ్ యాస్టీస్ మనం డ్రాయింగ్ వేసిన దాని మీద కట్ చేసుకోవాలి. పైన మాత్రం ఒక 1.5 ఇంచ్ పైకి కట్ చేయాలి. ఓకేనా? అది ఎందుకు అలా కట్ చేయాలి అనేది ఇప్పుడు చెప్తాను. సో పైన అలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు నేను ఫ్యాబ్రిక్ని ఓపెన్ చేస్తే పైన వీ షేప్లా వస్తుందన్నమాట. మరీ ఎక్కువ వీ షేప్లా ఏం రాదు, జస్ట్ లిటిల్ బిట్ వీ షేప్ అనేది కనిపిస్తుంది మనకి. ఆ వీ షేప్ అనేది రాకూడదు, వేస్ట్ పార్ట్ దగ్గర స్ట్రైట్గా ఉండాలి. సో అందుకనే పైన 1.5 ఇందాక పైకి కట్ చేశాను కదా, ఇప్పుడు దాన్ని కవర్ చేసేసుకొని మనం గీసిన దాని మీదే కట్ చేసేసుకుందాము. సో బాటమ్ పార్ట్ ఎలా కట్ చేయాలి అనేది అర్థమైంది కదా. సో దీని ప్రకారమే లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాడీ పార్ట్ని కటింగ్ చేసి చూపిస్తున్నాను. ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద కటింగ్ చేస్తున్నాను. చూడండి, ఫ్యాబ్రిక్ని ఫోల్డింగ్స్ వేసుకోవాలి. బాడీ లెంత్ 14.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. నెక్ వెడల్పు 3.5 ఇంచెస్ మార్క్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3 ఇంచెస్ మార్క్ చేశాను. షోల్డర్ పాయింట్ 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. అలానే చంక భాగం 7 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ చెస్ట్ని మార్క్ చేసుకోవాలి.
చెస్ట్ ఎంతైతే ఉందో దానిని డివైడెడ్ బై 4 చేసుకోండి. ఓకేనా. నేనైతే ఇక్కడ ఖర్చుతో కలిపి 10.5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. సో మీ చెస్ట్ ఎంతైనా ఉండనివ్వండి, మీరు టేప్తో డివైడెడ్ బై 4 చేసుకోండి, లేకపోతే క్యాలిక్యులేటర్ అయినా వేయండి. డివైడెడ్ బై 4, 32 డివైడెడ్ బై 4 మనకు ఒక మార్కింగ్ పాయింట్ వస్తుంది కదా, ఆ మార్కింగ్ పాయింట్ని అక్కడ వేసి దానికి 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కలపండి. అండ్ నెక్స్ట్ చంకని రౌండ్ తీసుకోవడానికి 2 ఇంచెస్ చంక కర్వ్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ మనం పైన చెస్ట్ 10.5 ఇంచెస్ పెట్టుకున్నాం కాబట్టి కింద ఒక 1 ఇంచ్ తగ్గించుకొని 9.5 ఆర్ 10 ఇంచెస్ మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇందాక మనం బాటమ్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా, బాటమ్ పార్ట్ ఏదైతే కట్ చేసుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే మెజర్మెంట్స్ అలానే దానిపైన వేసే నెట్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి. సో మీ ఇక్కడ నేను నెట్ ఫ్యాబ్రిక్ చూపించడానికి ఏంటంటే అది నెట్ ఫ్యాబ్రిక్ మీకు అక్కడ డ్రాయింగ్ వేసినా అంత క్లియర్గా కనబడదు, క్లమ్జీ అయిపోతారనమాట మీరు. సో మనం ఇందాక బాటమ్ పార్ట్ ఎలా అయితే కట్ చేసుకున్నామో ఫోల్డింగ్ వేసుకొని ఆ నెట్ ఫ్యాబ్రిక్ని కూడా బాటమ్ పార్ట్ అనేది అలానే కట్ చేసుకోవాలి. పైన బాడీ పార్ట్ మాత్రం వేరేలా కట్ చేసుకోవాలి, అది నేను మీకు చూపిస్తాను. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ 2 బాడీ పార్ట్స్ని సపరేట్ చేసేసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ రెండు వేరే వేరే కాబట్టి రెండింటిని సపరేట్ చేసుకొని మళ్ళీ క్లాత్ అనేది మనకి మూవ్ అవుతుంది కదా, సో మళ్ళీ ఈక్వల్గా అనేది పెట్టుకోవాలి. ఇట్లా ఈక్వల్గా సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి నెక్ వెడల్పు అనేది మార్కింగ్ చేసుకోవాలి. 3 ఇంచెస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్ డీప్ వచ్చేసి నేను ఇక్కడ 5.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. 6.5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు, అంతకు మించి ఎక్కువ మార్క్ చేసుకుంటే ఓవర్ డీప్ అవుతుంది. సో ఇట్లా మార్క్ చేసుకున్న తర్వాత ఎల్ షేప్లో డ్రా చేసుకొని రౌండ్గా డ్రాయింగ్ అనేది వేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ నెక్. సో బ్యాక్ నెక్ వచ్చేసి నేను కొంచెం పైకి అంటే ఇది మనం విత్ లెంత్ 5.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, బ్యాక్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్ అయితే సరిపోతుందన్నమాట. ఓకేనా. సో చూడండి, ఫ్రంట్ నెక్ అయితే కట్ చేసేసాను. అలానే ఇది ఇప్పుడు బ్యాక్ నెక్ని కూడా వెడల్పు 3 ఇంచెస్, పొడవు 3 ఇంచెస్ మార్క్ చేసుకొని ఎల్ షేప్లో డ్రా చేసుకొని రౌండ్గా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ నెక్. సో దీని ప్రకారం మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసేసుకుందాం. సో ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఫింగర్తో చూపిస్తున్నాను చూడండి. చంక భాగం దగ్గర నుంచి షోల్డర్ పాయింట్, నెక్ అండ్ యువతలకు వచ్చేసరికి ఓవరాల్గా అంటే మొత్తం అటాచ్ చేసుకోవాలన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్కి మనం కట్ చేసిన లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దానిని అటాచ్ చేసుకోవాలి. సో అటాచ్ చేసేది కూడా ఎలా అటాచ్ చేయాలి అనేది నేను మీకు ఇక్కడ ఫింగర్తో చూపించాను. మనం స్టార్టింగ్ చంక భాగం దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి. అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఎండింగ్ పాయింట్ ఏంటంటే యువతల వైపు చంక భాగం వచ్చేంత వరకు కుట్ అనేది కంటిన్యూస్గా స్టిచ్ చేస్తూనే ఉండాలి. ఓకేనా. సో ఆ విధంగా కుట్టుకున్న తర్వాత సైడ్ కనిపిస్తున్న ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ ఏదైతే ఉందో దానిని ఎడ్జ్ వరకు కటింగ్ అయితే చేసుకోవాలి. సో కటింగ్ చేసేటప్పుడు కొంచెం నిదానంగా కట్ చేయండి. మనం కుట్టిన కుట్టుకి కత్తిర అనేది పక్కకి మూవ్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కటింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో ఇలాంటి టైంలో కొంచెం కేర్ఫుల్గా అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దానిని బ్యాక్ సైడ్కి టర్న్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఏంటంటే మొత్తం కటింగ్స్ పెడుతున్నాను అనమాట. నెక్ పార్ట్, ఆర్మ్ హోల్ పార్ట్, సైడ్ మొత్తం కటింగ్స్ పెట్టుకోవాలి. ఇట్లా మంచిగా కటింగ్స్ పెట్టుకుంటే మనం ఫ్యాబ్రిక్ని టర్న్ చేసేటప్పుడు చాలా చక్కగా టర్న్ అవుతుందన్నమాట. ఓకేనా. సో చూసారు కదా నేను ఎట్లా టర్న్ చేశానంటే ఒక స్టిక్ సహాయంతో లోపల ఉండే క్లాత్ని బయటికి టర్న్ చేసి ఇట్లా నీట్గా ఫినిషింగ్ వచ్చేంత వరకు మనం క్లాత్ని బయటకి తీసుకురావడానికి ట్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అవుట్లైన్ మొత్తం ఇంకొకసారి ఒక కుట్ట అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కదా నేను ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను అనమాట కుట్టడం. ఈ ఆర్మ్ హోల్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ రైట్ సైడ్ ఉన్న ఆర్మ్ హోల్ వచ్చేంత వరకు కుట్ట అనేది కంటిన్యూ అవుతా రావాలి. షోల్డర్ పాయింట్, నెక్ పార్ట్ అదంతా ఇట్లనే కుట్టుకోవాలి. సో ఇట్లా కుట్టేసుకున్న తర్వాత బాడీ పార్ట్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ ప్రకారం మెయిన్ ఫ్యాబ్రిక్కి కింద కనిపిస్తున్న వేస్ట్ ఏదైతే ఉందో దానిని అటాచ్ చేసేసుకొని పక్కనే ఇంకొంచెం క్లాత్ కనిపిస్తుంది కదా ఆ క్లాత్ని కూడా కట్ చేసేసుకోవాలి. సో ఫ్రంట్ బాడీ పార్ట్ ఎలా కుట్టానో అర్థమవుతుంది కదా, సేమ్ ఇదే విధంగా బ్యాక్ బాడీ పార్ట్ కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ బాడీ పార్ట్కి టక్స్ వేసుకోవడానికి బాడీ పార్ట్ని సెంటర్లోకి ఫోల్డింగ్ చేసుకొని చిన్న కటింగ్ అయితే పెట్టాను నేను ఇక్కడ. ఆ కటింగ్ని బేస్ చేసుకొని 2 సైడ్స్ కూడా 3.5 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ టక్స్కి చేసే మార్కింగ్ పాయింట్ అనమాట. ఆ మార్కింగ్ని బేస్ చేసుకొని మనం టక్స్ అనేవి వేసుకోవాలి. ఓకేనా, ఇది ఫ్రంట్ బాడీ పార్ట్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ నెక్ కూడా ఇట్లనే స్టిచ్ చేసుకొని టక్స్ కూడా మీరు మెజర్ చేసుకొని వేసుకున్నా పర్వాలేదు, నార్మల్గా అంచనా ప్రకారం వేసుకున్న బ్యాక్ సైడ్ ఉన్న టక్స్కి ఎలా వేసుకున్నా నో ప్రాబ్లం. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ బాడీ పార్ట్, బ్యాక్ బాడీ పార్ట్ రెండింటికి కూడా షోల్డర్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, రెండింటికి షోల్డర్స్ అటాచ్ చేసుకోవాలి. అయితే ఈ షోల్డర్స్ని జాయిన్ చేసేటప్పుడు స్టార్టింగ్లో ఎండింగ్లో ఖచ్చితంగా రఫ్ లాగాలి. సో మనం రఫ్ లాగితేనే స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఓకేనా. అలానే బాడీ పార్ట్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని చంక భాగం దగ్గర నుంచి కింద వేస్ట్ వరకు స్ట్రైట్గా ఒక కుట్ట అనేది వేసుకోవాలి. సో ఈ కుట్ట ఏంటంటే ఒకవైపు మాత్రమే వేసుకోవాలి, ఇంకొక వైపు ఓపెన్లోనే ఉంచాలి. బాటమ్ పార్ట్ని అటాచ్ చేసుకున్న తర్వాత ఆ ఓపెన్ అనేది క్లోజ్ అవుతుంది. సో ఇట్లాగ మంచిగా కుట్టేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీని కిందకి బాటమ్ పార్ట్ని జాయిన్ చేసుకుందాం. సో బాటమ్ పార్ట్ని ఇక్కడ చూడండి నేను ఎట్లా అటాచ్ చేస్తున్నానో. ముందైతే బాడీ పార్ట్ని మిషన్ మీద పెట్టాలి. ఆ బాడీ పార్ట్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ అలానే లైనింగ్ ఫ్యాబ్రిక్ వేస్ట్ ఉంటుంది కదా, ఆ వేస్ట్ని రెండింటిని ఈక్వల్గా పెట్టి బాడీ పార్ట్కి స్ట్రైట్గా ఒక కుట్ట అనేది వేసుకోవాలి. సో బాటమ్ పార్ట్ నేను ఇందాక మీకు స్టార్టింగ్లో వీడియో కట్ చేసినప్పుడు కింద 2 పీసెస్ అనేవి ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను. మనకి క్లాత్ అనేది సరిపోలేదన్నమాట. బాటమ్ పార్ట్ లెంత్ అనేది ఎక్కువ అవడంతో కింద జాయింట్స్ అనేవి పడ్డాయి. సో ఆ జాయింట్స్ని మంచిగా అటాచ్ చేసేసుకొని ఇప్పుడు లైనింగ్కి అటాచ్ చేసుకొని ఈ బాడీ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి. సో అర్థమవుతుంది కదా, నడుం దగ్గర ఇట్లాగా స్ట్రైట్గా ఒక కుట్ట అనేది వేసుకోవాలి. సో చూసారు కదా, ఇట్లా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఈ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కూడా సైడ్కి అనేది సెట్ చేసి ఒకసారి అంటే ఆల్మోస్ట్ ఫ్రాక్ కంప్లీట్ అయినట్టే ఇట్లా సైడ్కి సెట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ బాటమ్ పార్ట్ పైనే ఇంకొక కుట్ట అనేది స్ట్రైట్గా వేసుకోవాలి. సో ఇది డ్రెస్ ఏంటంటే లోపల ఉండే బాడీ పార్ట్ స్లీవ్లెస్ అనమాట. మనకి పైన వేస్ట్ కోట్ వస్తుంది కాబట్టి లోపల నేను ఓవరాల్గా స్లీవ్లెస్ అనేది స్టిచ్ చేశాను. మీకు ఒకవేళ హ్యాండ్స్ కావాలి అనుకుంటే ఆ స్లీవ్లెస్కి స్లీవ్స్ అనేవి జాయిన్ చేసేసుకొని యాజ్ యూజువల్గా ఫ్రాక్ మొత్తం ఇట్లనే డిజైన్ చేసేసుకోవచ్చు. ఓకేనా. సో చూస్తున్నారు కదా, దానిపైనే ఇంకొక కుట్ట అనేది వేశాను. అండ్ నెక్స్ట్ బాడీ పార్ట్ని అంటే డ్రెస్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇంకొక వైపు ఓపెన్లో ఉంచామని చెప్పాను కదా, ఇప్పుడు ఆ ఓపెన్ని క్లోజ్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, హ్యాండ్ దగ్గర నుంచి ఫ్రాక్ ఎంత లెంత్ అయితే ఉందో అక్కడ వరకు స్ట్రైట్గా ఒకటి 2 కుట్లు అనేవి వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే బాడీ ఫిట్టింగ్ నేను ఇక్కడ చాక్ పీస్తో ఆల్రెడీ మార్కింగ్ చేసేసాను. ఆర్మ్ హోల్ దగ్గర నుంచి కింద వేస్ట్ వరకు క్రాస్గా ఒక మార్కింగ్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఈ మార్కింగ్ లైన్ డ్రా చేసిన తర్వాత స్టార్టింగ్లో కొంచెం రఫ్ లాగాలి. అండ్ నెక్స్ట్ మిషన్తో అలా స్టిచ్ చేసిన తర్వాత ఎండింగ్ పార్ట్ దగ్గరికి వచ్చేసరికి సైడ్కి కుట్ అనేది పక్కకు లాగేవాలన్నమాట. ఇట్లా మనం 2 సైడ్స్ కూడాను కుట్లు వేసుకోవాలి. సో ఈ మార్కింగ్స్ ఎలా చేసుకోవాలి అని అంటే నేను ఇందాక ఆల్రెడీ కటింగ్లో ఉన్నప్పుడు చెప్పాను. మన చెస్ట్ ఎంతైతే ఉందో దానిని డివైడెడ్ బై 4 చేసుకోండి. వచ్చిన మార్కింగ్ పాయింట్ని ఇక్కడ బేస్ చేసుకొని కుట్లు అనేవి వేసుకోవాలన్నమాట. ఓకేనా. సో ఇక్కడ నేను 2 సైడ్స్ కూడాను ఇట్లా మార్కింగ్ చేశాను కదా, ఈ మార్కింగ్కి ఆ మార్కింగ్కి సెంటర్లో 16 ఇంచెస్ వస్తే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనమాట. ఓకేనా. 30 సైజ్ ఉన్న వాళ్ళకనమాట ఈ మెజర్మెంట్స్. ఈ మార్కింగ్కి మధ్యలో 16 రావాలి. 16 ఆర్ 15 వచ్చినా పర్ఫెక్ట్ సరిపోతుంది. 15 ఏంటంటే పర్ఫెక్ట్ బాడీ ఫిట్టింగ్ అనమాట. 16, 15.5 ఏంటంటే కొంచెం లూజ్, మరీ బాడీ ఫిట్టింగ్ లైక్ చేసిన వాళ్ళు ఉండరు కదా, అందుకని లిటిల్ బిట్ లూజ్ అనమాట. ఇట్లా మనం 2 సైడ్స్ కూడాను ఖర్చుతో కలిపి ఇట్లా మంచిగా అనేది కుట్లేసేసుకోవాలి. ఇంకా ఈ లోపల వేసే ఈ లాంగ్ ఫ్రాక్ అనేది కంప్లీట్ అయ్యింది. దీనికి ఏంటంటే కింద జిగ్జాగ్ ఒకటి చేస్తే ఓవరాల్గా డ్రెస్ అంతా కంప్లీట్ అయినట్టే. దీని పైనకి వేసే వేస్ట్ కోట్ని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, వేస్ట్ కోట్కి బాడీ పార్ట్ని చూపిస్తున్నాను అనమాట. బాడీ పార్ట్ ఇందాక మనము ఆ బాడీ పార్ట్ ఎలా కట్ చేసుకున్నాము సేమ్ ఇది కూడా అలానే కట్ చేసుకోవాలి. నెక్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి, అందుకని నెక్స్ని మాత్రం మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను అనమాట.
నెక్ వెడల్పు అనేది ముందు మనం డ్రా చేసుకోవాలి. నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. అలానే నెక్ డీప్ ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ని మార్కింగ్ చేస్తున్నాను. నెక్ డీప్ బ్యాక్ నెక్ అనమాట. నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచెస్ మార్క్ చేసుకొని ఎల్ షేప్లో డ్రా చేసుకొని రౌండ్గా డ్రాయింగ్ వేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇది బ్యాక్ నెక్. ఓకేనా, బ్యాక్ నెక్ అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనమాట. ఫ్రంట్ నెక్ వెడల్పు 3 ఇంచెస్, డీప్ ఇక్కడ చూడండి, డీప్ నేను 13 ఇంచెస్ పెట్టాను. డీప్ 13 ఇంచెస్ పెట్టాను కదా. ఈ 13 ఇంచెస్ దగ్గర మళ్ళీ వెడల్పు అనేది మార్క్ చేసుకోవాలి. ఇంకొకసారి వెడల్పు మళ్ళీ నీట్గా ఉందా లేదా అనేది 1కి 2 సార్లు మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ 3 ఇంచెస్ మార్క్ చేశాను కదా. ఇప్పుడు కింద ఉన్న 3 ఇంచెస్, పైన ఉన్న 3 ఇంచెస్ రెండింటికి కలిపి ఎల్ షేప్లో డ్రా చేసుకోవాలి. సో ఇలా ఎల్ షేప్లో డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే నేను ఆల్రెడీ ఇక్కడ వీ షేప్ అనేది డ్రా చేశాను. ఆ వీ షేప్ అనేది మీకు కనిపించట్లేదు అనమాట. నేను సిజర్తో కట్ చేస్తున్నాను. దాని ప్రకారం మీరు ఫాలో అవ్వండి. ఓకేనా. లెంత్ 13 ఇంచెస్ అంటే ఫ్రంట్ నెక్ డీప్ 13 ఇంచెస్ దగ్గర నుంచి ఫస్ట్ మనం వీ షేప్లోకి కటింగ్ చేసుకొని స్ట్రైట్గా కట్ చేసేవాలి. సో అర్థమవుతుందని అనుకుంటున్నాను. చూసారు ఎలా కటింగ్ చేశానో, ఇట్లా వస్తుంది అనమాట. ఇది ఫ్రంట్ నెక్. బ్యాక్ నెక్ కూడా అర్థమైంది కదా. అండ్ దీని కిందకి వేసే బాటమ్ పార్ట్ నేను ఆల్రెడీ ఇందాక మీకు చెప్పాను. లోపల అంటే ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో బాటమ్ పార్ట్ని చూపించాను కదా, రా సిల్క్ ఫ్యాబ్రిక్ మీద సేమ్ యాస్టీజ్ అలానే కట్ చేసుకోవాలి. ఓకేనా. సో కటింగ్ కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ వచ్చేసి మనము లోపల ఏదైతే క్లాత్ వేసామో ఆ క్లాత్తో క్రాస్ పీస్లో పీసెస్ అనేవి కట్ చేసుకొని పైపింగ్కి సెట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను పైపింగ్ అనేది వేస్తున్నాను. క్రాసెస్లో పీసెస్ కట్ చేసుకొని జాయిన్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఆ పీసెస్ని ఫోల్డింగ్ చేసుకొని పైపింగ్ ఎలా అయితే వేసుకుంటామో దాని ప్రకారం ఈ నెక్ లైన్ మొత్తం పైపింగ్ వేసుకోవాలి, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్. సో చూసారు కదా, ఫ్రంట్ సైడ్ అయితే పైపింగ్ వేసేసాను అనమాట. అండ్ అలానే బ్యాక్ నెక్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ కూడా పైపింగ్ అనేది కంప్లీట్ చేసేస్తాను. ఇప్పుడు రెండింటిని కలిపి షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. సో చూసారు కదా, హ్యాండ్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత లుక్ అయితే ఇలా వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ దీని కిందకి బాటమ్ పార్ట్ని అటాచ్ చేసుకోవాలి. ఆ బాటమ్ పార్ట్ని ఆల్రెడీ నేను అంటే కటింగ్ చేసేసాను అనమాట. ఇందాక మనం స్టార్టింగ్లో లోపల వేసే ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేసుకున్నామో ఇది కూడా అలానే కట్ చేసుకొని కింద పీసెస్ అనేవి జాయింట్ పడతాయి కదా, ఆ పీసెస్ని కూడా నేను అటాచ్ చేసేసుకున్నాను. చూసారా, ఇక నేను వీడియోలో ఏంటంటే చూడండి, పర్టికులర్గా చూడండి, నేను 2 హ్యాండ్స్తో పట్టుకున్నాను కదా ఓపెన్ సైడ్. ఆ ఓపెన్ సైడ్ అనేది ఫ్రంట్ పార్ట్కి రావాలన్నమాట. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ హ్యాండ్తో చూపిస్తున్నాను స్ట్రైట్గా, ఎందుకంటే ఆ స్ట్రైట్ లైన్ మొత్తం మనం పైపింగ్ లాగా క్లాత్ అనేది వేసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి. అర్థమవుతుందా? అందుకని నేను ఫోల్డింగ్ ఇట్లా చేసి చూపిస్తున్నాను అనమాట. ఆ 2 పీసెస్ అనేవి ఫ్రంట్ రావాలి. ఓకేనా. సో ఆ రెండింటికి కూడా పైపింగ్ లాగా క్లాత్ అనేది వేసి స్టిచ్ చేసేస్తాను నేను. సో ఇక్కడ చూడండి, మళ్ళీ మనం బాడీ పార్ట్ దగ్గరికి వచ్చేసామన్నమాట. బాడీ పార్ట్ని హ్యాండ్ దగ్గర నుంచి కింద వేస్ట్ వరకు స్ట్రైట్గా ఒక కుట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు దీనికి బాటమ్ పార్ట్ని అటాచ్ చేసుకోవాలన్నమాట. సో దీనికి బ్యాక్ ఫార్వర్డ్ చేయండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. అంటే బాటమ్ పార్ట్ని ఎలా సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనేది నేను నా మీదే సెట్ చేసి చూపించాను అనమాట. ఆ 2 ఓపెన్స్ అనేవి ఫ్రంట్ సైడ్కి రావాలి కదా. ఇప్పుడు మనం కుట్టేటప్పుడు కూడా ఆ 2 ఓపెన్స్ ఫ్రంట్ సైడ్కి వచ్చేటట్లు స్టిచ్ చేసుకోవాలి. దానికంటే ముందు ఒకవైపు హ్యాండ్ని క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఫ్రంట్ సైడ్ మనం ఇందాక ఆల్రెడీ పైపింగ్ వేసేసాం కదా నెక్ లైన్ మొత్తము, ఆ సెంటర్లోకి నేను కటింగ్ చేసేసాను అనమాట. ఓకేనా. సెంటర్లో కటింగ్ చేసేసాం కదా. సెంటర్లో ఏంటంటే నాకు ఇక్కడ క్లాత్ అనేది ఈ విధంగా వచ్చింది. సో ఇప్పుడు దీనిని కవర్ చేయడానికి నేను ఉక్స్ పట్టి కాజా పట్టి టైప్లో ఒక లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకొని రెండింటికి కలిపి పైపింగ్ లాగా బ్యాక్ సైడ్కి టర్న్ చేశాను అనమాట. అంటే మనం కట్ చేసుకున్న తర్వాత పోముల్లా బయటికి రాకుండా ఇట్లా మనం ఫ్యాబ్రిక్ని బ్యాక్ సైడ్కి పైపింగ్ లాగా టర్న్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్ని అటాచ్ చేస్తున్నాను అనమాట. సో అంటే నార్మల్గా మనం అంబ్రిల్లాస్ ఎలా స్టిచ్ చేసుకుంటామో ఈ వేస్ట్ కోట్ కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి. బట్ ఇక్కడ ఏంటంటే ఫ్రంట్ సైడ్ ఓపెన్స్ వచ్చాయి కదా, ఆ ఓపెన్స్ మాత్రం ఫ్రంట్ సైడ్ వచ్చేటట్లు చూసుకోవాలి. ఓకేనా. చూడండి, నేను అట్లనే కుడుతున్నాను అనమాట. బాటమ్ పార్ట్కి మంచిగా అటాచ్ చేసేసుకుంటున్నాను.
సో ఆ ఓపెన్స్ కూడా ఏంటంటే ఫస్ట్ ఒక ఓపెన్ పార్ట్ని తీసుకొని దానిని ఫ్రంట్ మనం కటింగ్ చేసుకున్నాం కదా, ఆ కటింగ్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఆ కటింగ్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకొని ఎండింగ్ మళ్ళీ ఇంకొక వైపు కటింగ్ వచ్చేంత వరకు కంటిన్యూస్గా కుడతానే ఉండాలి. ఓకేనా, అట్లా కుట్టేసిన తర్వాత ఇంకా ఈ కోట్కి కూడా ఏంటంటే మన ఫిట్టింగ్ని బట్టి లోపల స్టిచ్చెస్ అనేవి వేసుకుంటే కోట్ కూడా కంప్లీట్ అయినట్లే. కోట్కి ఫ్రంట్ థ్రెడ్స్ అనేవి ఒకటి ప్రిపేర్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా, థ్రెడ్స్ అయినా సెట్ చేసుకోవచ్చు, లేకపోతే హుక్ అయినా షో బటన్ అయినా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ అవుట్పుట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇట్లా టర్న్ అవుట్ అయ్యింది. సో మీకు వీడియో ఎంతవరకు అర్థమైంది, ఏమైనా అర్థం కాకపోతే చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోలో కరెక్షన్ చేసుకుంటానమాట. సో లుక్ ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపు మళ్ళీ ఇంకొక వీడియోలో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.